మామ నిన్న పడిన వర్షానికి మా ఊరు పక్కన ఊర్లో వాగు వస్తుందంటే మేమందరం అయితే చూడటానికి అయితే వెళ్తున్నాం అనమాట. అలా మేము వాగు దగ్గర వెళ్తా ఉండగా మా ఊరు పొలాలు అయితే కనపడ్డాయి అనమాట. అవి పొలాల్లో గడ్డి పొలాల్లో మాకైతే అర్థం. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. ఫైనల్లీ మేమైతే వాగు దగ్గర రీచ్ అయ్యామన్నమాట. ఆల్రెడీ వాగులో నుండి పోయిన బళ్ళన్నీ అక్కడ ఆగిపోయినాయి. అంటే మా వాడు వినకుండా నేను పోతానన్నయ్య అన్నట్టు పోయాడు. ఇలా చూస్తే ఏమైంది, బండి ఆగిపోయింది. అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తీరా మా వాడు బండి ఆగిపోయేసరికి మేమందరం కలిసి ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై ఫైనల్లీ మేమైతే బండి దగ్గర రీచ్ అయ్యేసరికి వాడు కొడతానే ఉన్నాడండి. అదేనండి కిక్. బండి ఆగిపోయిన సంగతి ఇంట్లో తెలిస్తే ఏందమ్మా పరిస్థితి. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి, మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. ఫైనల్లీ కింద పైన ఊపి మా వాడు బండి అయితే స్టార్ట్ చేశాడు అనమాట. ఇక అలా ప్లగ్ కిలికి మొత్తం అటు ఇటు చేసేసరికి బండి అయితే ఇక రన్ అవుతుంది. ఇక వాడి ఆనందానికి హద్దులు లేవు. బండి స్టార్ట్ అయిందన్న ఆనందంలో బండి వేసుకుని వెళ్తూ ఉంటే మళ్ళీ తీరా చూస్తే మాకేమో పెట్రోల్ అయిపోయింది. ఇది ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఫ్రెండ్స్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం. బండి ఆగిపోయిందని వాడి బాధలో వాడు వెళ్తూ ఉంటే వీడెళ్ళి మళ్ళీ గీతా గోవిందన్ స్క్రీన్ క్రియేట్ చేద్దాం రామామా అంట. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి తేట హుగ్గాలు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా మరి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దే. బాయ్.